బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో నిన్న ప్రకటించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు 42% నుంచి 22% తగ్గించి బీసీల గొంతు కోశారని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే ఇంకొక వైపు చాలా జిల్లాల్లో కేటాయించిన 22% కూడా అమలు చేయడం లేదు. ఇది బీసీలను నట్టెట ముంచడమే. నాగర్ కర్నూలు జిల్లాలో 460 సర్పంచ్ పదవుల్లో బీసీలకు 83 మాత్రమే బీసీలకు కేటాయించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ కూడా బీసీలకు దక్కని వైనం. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీ 473లలో బీసీలకు 23 మాత్రమే కేటాయించిన కేవలం 11% సర్పంచ్ పదవులు కేటాయించి దగా చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా 10% దాటలేదు. పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి శాస్త్రీయత లేకుండా అధికారులు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాను యూనిట్ గా తీసుకుని అధికారులు చేసిన మూలంగా బీసీలకు గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో తీరని తప్పుడు విధానాలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్ల మాట నష్టం దేవుడేరు కానీ ఉన్న బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం గండి కొడుతుంది. మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. జిల్లాను యూనిట్గా తీసుకుంటట్లయితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి, లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి. కానీ జిల్లాను యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీరని నష్టం జరిగింది. టోటల్గా పేరుకే 23 కానీ 10 నుంచి 18% మధ్యనే రిజర్వేషన్లు బీసీలకు అమలు అవుతున్నాయి. దీని మూలంగా దాదాపు కొన్ని వేల మంది సర్పంచ్కు మొదలే 42 నుంచి 22కు తగ్గించడం వల్ల దాదాపు సర్పంచులల్లా 2424 సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లలో దాదాపు 21,000 వార్డు మెంబర్లు నష్టపోయారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం అట్లా జరిగింది. ఇప్పుడు అలాట్మెంట్ లోపల జిల్లాని యూనిట్గా తీసుకోవడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల బీసీల కొరకు మేము ఎన్నో చేస్తామని చెప్పి ఆఖరికి రిజర్వేషన్ కొట్టడమే కాకుండా న్యాయపరంగా బీసీల జనాభా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా రొటేషన్ పద్ధతిలో ఇవ్వాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన సర్పంచ్ సీట్ల విషయంలో కూడా తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయి. మీరు చూస్తే బీసీ ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్ కేటాయించాలో 50% పైగా ఏ గ్రామంలో ఏ కులం ఉందో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చూసినా 56% మన జరిగిన తెలంగాణ కులగణలో 56% రిజర్వేషన్ అనే విషయం కూడా కులగణలో లెక్కలో తేలింది. 56% జనాభా ప్రకారం మన గ్రామంలో బీసీలకు వాళ్ళ వాటా ప్రకారం రావాలి. కానీ లాటరీ పద్ధతిలో డాలర్స్ అనే సిస్టమ్ పెట్టి ఆ సిస్టంలో లాటరీ పద్ధతిలో చేస్తూ ఆర్టీఓలు ఎంపీడీఓలు తీవ్రమైన అన్యాయానికి బీసీలను గురి చేస్తున్న పరిస్థితి. కాబట్టి బీసీ ప్రజలందరికీ అన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయంలో తీవ్రంగా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలి. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ముందు ఇలాంటివి మన దృష్టి తీసుకురావాలి కదా వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న జరిగిన మీటింగ్లో కూడా కృష్ణ గారు మనకు జరుగుతున్న అన్యాయం పైన కార్యాచరణ రూపొందించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా రేపు తెలంగాణలో ఉన్న గ్రామాన అన్ని జిల్లాలు మండలాల వారీగా రిలే నిరాహార దీక్షలు, దాని తర్వాత రహదారుల దిగ్బంధం ఇలాంటి కార్యక్రమాల కార్యాచరణ ఉంది. మనం చివరి వరకు వచ్చేది బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు. ఈ గ్రామాల్లో వచ్చిన చైతన్యం, ఈ చైతన్యాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉంది. మనం ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే పాలక వర్గాలు ఇంకెప్పుడు రాకుండా చేస్తాయి. కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఏ జాగ్రత్తతో ఉండి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.